బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కాళేశ్వరం ప్రాజెక్టుపై తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. మేడిగడ్డ ప్రాజెక్టు కుంగుబాటుపై విజిలెన్స్ విచారణకు ప్రభుత్వం ఆదేశించడంతో విజిలెన్స్ అధికారులు వెంటనే రంగంలోకి దిగి దర్యాప్తు మొదలుపెట్టారు. 10 ప్రత్యేక విజిలెన్స్ బృందాలతో తనిఖీలు నిర్వహిస్తున్నారు. హైదరాబాద్తో పాటు జిల్లా ఇరిగేషన్ కార్యాలయాల్లో సోదాలు చేస్తున్నారు. ఈఎన్సీ మురళీధర్రావు కార్యాలయంలో సోదాలు చేపట్టారు. కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమైన మేడిగడ్డ బ్యారేజ్ కుంగుబాటు ప్రాజెక్టుల డాక్యుమెంట్లను పరిశీలిస్తున్నారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాళేశ్వరం ప్రాజెక్టు కార్యాలయాల్లో తనిఖీలు చేపట్టారు. మహదేవ్పూర్లోని ఇరిగేషన్ డివిజన్ కార్యాలయంలోని రికార్డులతో పాటు విలువైన పత్రాలను పరిశీలిస్తున్నారు. మేడిగడ్డ బ్యారేజీ, కన్నేపల్లి పంప్ హౌజ్లకు సంబంధించిన కార్యాలయాల్లో తనిఖీలు నిర్వహిస్తున్నారు అధికారులు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి శేఖర్ అందిస్తారు. శేఖర్. రైట్, జలసౌధ కార్యాలయంలో విజిలెన్స్కి సంబంధించినటువంటి సోదాలు ముగిసినట్లే కనిపిస్తూ ఉంది. కొద్దిసేపటి క్రితమే జలసౌధ ఆఫీస్ నుంచి ఈఎన్సీ మురళీధర్రావు అట్లాగే విజిలెన్స్ ఎస్పీ శ్రీనివాస్ వెళ్ళిపోయారు. అధికారులు మాత్రం ఇంకా ఉన్నారు. దాదాపు 2 గంటలకు పైగానే జలసౌధ ఆఫీస్తో పాటు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇరిగేషన్కి సంబంధించి 12 చోట్ల ఈ సోదాలు జరిగాయి. కాళేశ్వరం ప్రాజెక్టు మేడిగడ్డకు సంబంధించినటువంటి కుంగుబాటు అంశం మీదనే ఈ సోదాలు నిర్వహిస్తున్నట్లు కొంత ఇంటర్నల్గా సమాచారం అయితే అందిందని చెప్పుకోవాలి. ఇక పూర్తి స్థాయిలో దానికి సంబంధించిన ప్రాజెక్టుకు సంబంధించినటువంటి డాక్యుమెంట్లు అన్నింటినీ కూడా స్వాధీనం చేసుకునేటువంటి ఆలోచనలో భాగంగానే ఇదంతా కూడా జరిగిందన్నట్లు తెలుస్తూ ఉంది. జలసౌధ హైదరాబాద్ 2వ ఫ్లోర్లో ఈఎన్సీ మురళీధర్రావు ఆఫీస్తో పాటు అదేవిధంగా 5వ అంతస్తులో ఉన్నటువంటి నల్లా వెంకటేశ్వర్, ఈయన కూడా వన్ ఆఫ్ ది ఈఎన్సీ ఆఫీసరే, ఆయన కార్యాలయంలో కూడా సోదాలు జరిగాయి. పలు కీలకమైనటువంటి డాక్యుమెంట్లు అన్నింటినీ కూడా స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం అయితే అందుతుందని చెప్పుకోవాలి. కుంగుబాటుకు సంబంధించినటువంటి అంశంతో పాటు కాళేశ్వరం ప్రాజెక్టులో మొదటి నుంచి కూడా చాలా సీక్రెసీగా అధికారులు కావచ్చు, ప్రభుత్వం కావచ్చు మెయింటైన్ చేసింది. ఏ ఒక్క అంశాన్ని బయటకు రానివ్వకుండా, బయటకు చెప్పకుండా మెయింటైన్ చేసినటువంటి సందర్భంలో కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత దీని మీద ఇన్వెస్టిగేషన్ చేస్తామంటూ ఇప్పటికే ఆదేశించినటువంటి నేపథ్యంలో విజిలెన్స్లు అధికారులు రంగంలోకి దిగారని చెప్పుకోవాలి. తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ఆయా జిల్లా ఇరిగేషన్ అధికారులలో అట్లాగే జలసౌధ మెయిన్ హెడ్ ఆఫీస్లో కూడా ఇన్వెస్టిగేషన్ జరిగింది. అదేవిధంగా ఈఎన్సీ మురళీధర్రావును విజిలెన్స్ అధికారులు అక్కడ ఆయన ఆఫీస్లో కూర్చోబెట్టి పలు సమాచారాన్ని కూడా స్వీకరించినట్లు తెలుస్తూ ఉంది. మురళీధర్రావు ఇక్కడ నుంచి బయటకు వెళ్ళేటువంటి సందర్భంలో మీడియాతో మాట్లాడకుండా వెళ్ళారు. విజిలెన్స్ అధికారులు వాళ్ళ పని వాళ్ళు చేస్తూ ఉన్నారు, మా పని మేము చేసుకుంటూ ఉంటాము, అవసరమైనటువంటి అంశాలన్నింటినీ కూడా అవసరమైనటువంటి సందర్భంలో బయటకు వస్తాయంటూ ఆయన కొంత నిర్మోహమాటంగానే చెప్పుకుంటూ ఇక్కడి నుంచి వెళ్ళిపోయినటువంటి పరిస్థితులు. ఇక విజిలెన్స్ అధికారులు కూడా ఏమీ మాట్లాడకుండా ఇక్కడి నుంచి వెళ్ళిపోయారు. ఇక అధికారులు మాత్రం ఉన్నారు. స్వాధీనం చేసుకున్నటువంటి డాక్యుమెంట్స్కి సంబంధించినటువంటి విషయంలో ఏ రకంగా వెళ్తారు అన్నది చూడాల్సి ఉంటుంది. కొంతమంది అధికారులు వెళ్తా ఉన్నారు, వీళ్ళను మాట్లాడించేటువంటి ప్రయత్నం చేద్దాము. I am not from the department. Vigilance. हम बाहर के हैं. We are not belong to this. రైట్, ఇది ప్రధానంగా కొంతమంది అధికారులు కూడా ఇక్కడ నుంచి వెళ్ళిపోతున్నటువంటి పరిస్థితులు ఉన్నాయని చెప్పుకోవాలి. ఇక మొత్తానికైతే విజిలెన్స్ అధికారులు ఉదయం నుంచి మొత్తం 12 చోట్ల తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 10 బృందాలకు పైగానే విడిపోయి ఇన్వెస్టిగేషన్ చేస్తున్నటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయని చెప్పుకోవాలి. ఈ నల్లా వెంకటేశ్వర్లు ఈఎన్సీ అధికారులు వెంకటేష్ అట్లాగే మురళీధర్రావు ఇద్దరిని కూడా ప్రత్యక్షంగా ఆయన ఛాంబర్లోనే కూర్చోబెట్టి డాక్యుమెంట్స్ ఉన్నటువంటి ఏవైతే సమాచారం ఉందో ఆ సమాచారంలోని కొన్ని అంశాలను అడిగినట్లు తెలుస్తూ ఉంది. మొత్తానికైతే సోదాలు ఇక్కడ ముగిసినట్లే సమాచారం అయితే అంతా ఉంది. మరికొద్ది సేపట్లోనే దీనికి సంబంధించినటువంటి విషయం మీద కొంత క్లారిటీ వచ్చేటువంటి అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. శేఖర్, అంటే మరి మిస్ అయిన డాక్యుమెంట్స్కి సంబంధించి ఏమైనా అప్డేట్స్ ఏమైనా అందాయా? అధికారులు దానిపై ఏమైనా స్పందించారా, లేకపోతే స్పందించే అవకాశం ఏమైనా ఉందా? ఖచ్చితంగా నిన్న జరిగినటువంటి అంశం ఏదైతే ఉందో అంశం మీద ప్రభుత్వం చాలా సీరియస్గానే తీసుకుంది. ఇది ఒకటే కాదు, డిపార్ట్మెంట్లకు సంబంధించి చాలా అటు టూరిజంకి సంబంధించినటువంటి విషయంలో కావచ్చు, మిగతా అంశాల మీద డాక్యుమెంట్స్ మిస్ అయినటువంటి సందర్భంలో ప్రభుత్వం వాటన్నిటిని సీరియస్గా తీసుకోవడమే కాకుండా ఉన్నతాధికారులను గట్టిగానే చెప్పిందని చెప్పుకోవాలి. ఏదైనా డిపార్ట్మెంట్లకు సంబంధించినటువంటి డాక్యుమెంట్స్ మిస్ అయితే కనుక ఆ ఉన్నతాధికారులు ఎవరైతే బాధ్యులుగా ఉన్నారో వాళ్ళే బాధ్యత వహించాల్సి ఉంటుందన్నట్లుగానే హెచ్చరికలు జారీ చేసినటువంటి నేపథ్యంలో
మేడిగడ్డకు సంబంధించినటువంటి విషయంలో మంత్రుల బృందం మేడిగడ్డకు వెళ్ళింది, అక్కడ పరిశీలన చేసింది, పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చింది. మొత్తం ఇరిగేషన్కి సంబంధించి దాదాపు 80,000 కోట్ల వరకు కూడా అప్పు ఉందన్నటువంటి అంశాన్ని బయటకు చెప్పింది. త్వరలోనే శ్వేతపత్రం కూడా విడుదల చేస్తామన్నటువంటి అంశాన్ని కూడా ప్రకటన చేసింది. ఇక ఈ విజిలెన్స్కు సంబంధించినటువంటి అధికారులు ఎందుకు ఇక్కడికి వచ్చారు, సోదాలు నిర్వహించారు అన్నటువంటి అంశం మీద మాత్రం ఇంకా ప్రభుత్వం క్లారిటీ ఇవ్వాల్సి ఉంటుంది. ఎందుకంటే ఇప్పటికే ప్రభుత్వం దీని మీద సిట్టింగ్ జడ్జితో విచారణ చేస్తామని ప్రకటన చేయడమే కాకుండా మంత్రుల బృందం అక్కడికి వెళ్ళడము పరిశీలించినటువంటి సందర్భం మనం గతంలో చూసాం. కాబట్టి ఇంతలోనే విజిలెన్స్ అధికారులు రావడానికి గల కారణాలు ఏంటి అన్నటువంటి అంశం మీద కూడా చర్చ జరుగుతుంది. గత ప్రభుత్వం మీద ఇప్పుడున్నటువంటి ప్రభుత్వంలో ఉన్నటువంటి మంత్రులే స్వయంగా అవినీతి ఆరోపణలు చేసినటువంటి నేపథ్యంలో విజిలెన్స్ అధికారులు ఎంటర్ అయ్యారన్నటువంటి చర్చ కూడా బలంగానే జరుగుతూ ఉంది. ఆ దిశగానే ఇన్వెస్టిగేషన్ కూడా జరుగుతున్నటువంటి అంశం అయితే కనిపిస్తూ ఉంది. వచ్చినటువంటి అధికారులు ఎవరైతే ఉన్నారో ఆ అధికారులు ఎవరు కూడా మాట్లాడలేదు. ఈఎన్సీ మురళీధర్ కూడా స్పష్టమైనటువంటి విషయం చెప్పకుండా ఇక్కడ నుంచి చాలా సీరియస్గానే వెళ్ళిపోయారని చెప్పుకోవాలి. మొత్తం ఇరిగేషన్కి సంబంధించినటువంటి ప్రాజెక్టులో చాలా వరకు అవినీతి జరిగిందన్నటువంటి ఆరోపణలు అయితే ఉన్నాయి. వాటి మీద మొదటి నుంచి ఇరిగేషన్ అధికారులు ఎవరు కూడా పూర్తి స్థాయి స్పష్టత ఇవ్వలేదు. గత ప్రభుత్వం కూడా స్పష్టత ఇవ్వలేదు. ప్రభుత్వం మారిన తర్వాత విచారణ చేస్తామని ప్రకటన చేసినటువంటి కొద్ది రోజులకే అదేవిధంగా సిట్టింగ్ జడ్జితో విచారణ చేస్తామని ప్రకటన చేసినటువంటి సందర్భంలో విజిలెన్స్ అధికారులు సోదా నిర్వహించడం అనేది చాలా చర్చనీయాంశంగా మారిందని చెప్పుకోవాలి. విజిలెన్స్ అధికారులు ఏం చెప్తారు, ఎలాంటి విషయాలు బయటకు చెప్తారన్నది చూడాల్సి ఉంటుంది. ఎంత మేరకు డాక్యుమెంట్స్ స్వాధీనం చేసుకున్నారు, అదేవిధంగా ఇంకా ఏదైనా సీక్రెసీ బయటకు వస్తుందా లేదా అన్నది చూడాల్సి ఉంటుంది. ఇరిగేషన్ అధికారులు ఎవరు కూడా మాట్లాడేటువంటి పరిస్థితి అయితే కనిపించట్లేదు. రైట్ శేఖర్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్.